రైతు సోదరులకి దీపావళి శుభాకాంక్షలు. భారత వాతావరణ శాఖ ఒక రిపోర్ట్ రిలీజ్ చేస్తుంది. ముఖ్యంగా రేపు బంగాళాఖాతంలో, నైరుతి బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడబోతా ఉంది. ఇక ఈ 4 నెలల కాలంలో సగటు వర్షపాతం కన్నా కూడా 8 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. ఆంధ్రప్రదేశ్లో 8 ఉమ్మడి జిల్లాల్లో. ఇక వర్షం నమోదయ్యే ట్రెండ్స్ కూడా పూర్తిగా మారిపోయాయి. వర్షం పడిన ప్రాంతంలోనే కుండపోత వర్షాలు కురుస్తూ ఉన్నాయి. పర్యావరణంలో పెను మార్పుల్ని ఇది సూచిస్తూ ఉంది. సైంటిస్టులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక రేపు సాయంత్రానికి నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడబోయే అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 3 నుంచి 6 సెంటీమీటర్ల వర్షపాతాలు, కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు, కుండపోత వర్షాలు కూడా నమోదే అవకాశం ఉంది. ఇక కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో 2 నుంచి 4 సెంటీమీటర్ల వర్షపాతానికి అవకాశం ఉంది. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో, రాబోయే అల్పపీడనం ప్రభావంతో, ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. 1-2 ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్కి సంబంధించి భారత వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్లో వర్షపాతం మీద ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. కర్నూలులో అత్యధికంగా సగటు వర్షపాతం కన్నా కూడా 43% అధికంగా వర్షపాతం నమోదైంది. కరువు జిల్లాగా పేరు పొందిన అనంతపురంలో కూడా అధిక వర్షపాతాలు నమోదయ్యాయి, 28%. ఇక కడప, చిత్తూరు జిల్లాలో కూడా 25% పైగా అత్యధికంగా సగటు వర్షపాతం కన్నా అధిక వర్షపాతాలు నమోదయ్యాయి. ఇక గుంటూరు, పల్నాడు, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లా, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లోనూ సగటు వర్షపాతం కన్నా కూడా 20% కన్నా కూడా అధికంగా వర్షపాతాలు నమోదయ్యాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. గతంలో తుఫాన్ వచ్చినప్పుడు, అల్పపీడనం వచ్చినప్పుడు ఒక 3 రోజుల పాటు కంటిన్యూస్గా వర్షాలు కురిశాయి. కానీ ఇప్పుడు అలాంటి అల్పపీడనాలు, తుఫానులు లేకుండానే 3-4 రోజులు కంటిన్యూస్గా వర్షాలు నమోదవుతున్నాయి. ఉత్తరాంధ్రలో సగటున ఏడాది కాలంలో ఈ 4 నెలల ఖరీఫ్ సీజన్ కాలంలో, నైరుతి ఋతుపవనాల సీజన్లో 43 రోజుల పాటు వర్షాలు నమోదు కావాల్సి ఉండగా ఈ ఏడాది 63 రోజుల పాటు వర్షాలు నమోదవుతూనే ఉన్నాయి. సహజంగా మన సంవత్సరం మొత్తం మీద ఒక 100 గంటల పాటు వర్షం నమోదవుతుంది. సగటు వర్షపాతం నమోదవుతూ ఉంది. అయితే వాతావరణంలో వచ్చిన విపరీతమైన మార్పుల కారణంగా, పర్యావరణంలో పెరిగిపోతున్న కాలుష్యం కారణంగా కుండపోత వర్షాలు నమోదవుతున్నాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఉత్తరాదిలో కూడా ఈ ఏడాది వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఎన్నడూ లేని విధంగా పంజాబ్లో కూడా వరదలు వచ్చాయి. చరిత్రలో మనం ఎప్పుడు పంజాబ్లో వరదల గురించి మనం వినలా. వెరీ రేర్. 50-60 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పంజాబ్లో వరదల గురించి వార్తలు వస్తూ ఉంటాయి. అలాంటి పంజాబ్ కూడా చాలా ప్రాంతాల్లో మునకాయ ఊరాయి. ఇక హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్లో వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఈ విధంగా పర్యావరణంలో వస్తున్న మార్పుల కారణంగా వర్షాలు నమోదైతే కుండపోత వర్షాలు నమోదు కావడం, లేదంటే తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొనడం అనే అంశాలు స్పష్టమవుతున్నాయి. ఇప్పటికే 3 దశాబ్దాల కిందటే జపాన్లో క్యోటోలో జరిగిన పర్యావరణవేత్తల సదస్సులో శాస్త్రవేత్తలు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. 2 డిగ్రీల టెంపరేచర్స్ కనుక పెరిగితే ఆ తర్వాత కలిగే విపరిణామాలు మనం తట్టుకోలేము. దాదాపు 200 కోట్ల మంది నిరాశ్రయ ప్రమాదం ఉంది. సముద్రంలో నీటి మట్టాలు పెరుగుతాయి. సముద్రంలో ఉండే చిన్న చిన్న దీవులు, ఫిలిప్పైన్స్ లాంటి దీవులు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎప్పుడో 34 సంవత్సరాల కిందటే శాస్త్రవేత్తలు జారీ చేసిన హెచ్చరికలు ఈరోజు మనం కళ్ళారా చూస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా వ్యవసాయ రంగం మీద తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. మిగతా రంగాలు, రవాణా రంగం కానీ, టూరిజం కానీ, వీటి మీద కూడా ఈ కుండపోత వర్షాలు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. వాతావరణంలో వస్తున్న మార్పు ప్రధాన కారణం కాలుష్యం. అందుకే కాలుష్యాన్ని తగ్గించడానికి మొక్కలు నాటుదాం, పర్యావరణాన్ని కాపాడదాం. దీంతో మీరు కనుక ఏకీభవిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.